హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలోకి యోగేష్ తల్లి ఎంట్రీ ఇచ్చింది. తప్పుడు కేసులతో యోగేష్ ను మాల్వి మల్హోత్రా 4 ఏళ్లు జైల్లో పెట్టించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడే యోగేష్ తల్లి ఓ సంచలన వీడియో రిలీజ్ చేశారు. ప్రేమ పేరుతో తన కొడుకు చుట్టూ తిరిగి మాల్వి తమ ఆస్తులు లాక్కుందని ఆరోపించారు. తన కొడుకుతో ఫ్లైట్లలో తిరుగుతూ డబ్బు కాజేసిందని ఆ వీడియోలో చెప్పారు. మాల్వి యోగేష్ మధ్య జరిగిన చాటింగ్లు, కాల్ లాగ్ స్క్రీన్ షాట్స్ కూడా ఆమె బయటపెట్టారు. అన్ని రకాలుగా వాడుకొని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని, తిరిగి తన కొడుకుపైనే కేసు పెట్టిందని యోగేష్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజ్ తరుణ్ కేసులో కొత్త ఎపిసోడ్ తెరపైకొచ్చింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఈ కేసులో ఇప్పటికే లావణ్య యోగేష్ పేరు బిగ్ టీవీతో ఆల్రెడీ తెరపైకి తీసుకొచ్చింది. మాల్వి మల్హోత్రా యోగేష్ ను మోసం చేసి తిరిగి జైల్లో పెట్టించిందంటే ఇప్పుడు అనూహ్యంగా యోగేష్ తల్లి కూడా తెరపైకి వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? యోగేష్ ఎందుకు జైల్లో ఉన్నాడు? దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ ఎందుకు రావట్లేదు? ఆమె యోగేష్ బయటకు రానియకుండా చేయడానికి దాదాపు 40 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టిందని కూడా ఎప్పుడైతే లావణ్య 2 రోజుల ముందు బిగ్ టీవీతో అన్నదో, సరిగ్గా ఈ అంశాలన్నీ కూడా మీడియాలో ప్రముఖంగా కూడా ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలిసినటువంటి యోగేష్ తల్లి ఇవాళ స్పందించిన తర్వాత ఆమె కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేసింది. ఎందుకంటే లావణ్య చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కరెక్ట్. ఎందుకంటే మాల్వి మల్హోత్రా చాలా ఫ్రాడ్ చేసింది. మా అబ్బాయిని కూడా ఈ విధంగానే నమ్మించి మోసం చేసి తర్వాత తనే నా వెంట పెడుతున్నాడు, తనే నన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా కేసు పెట్టి అతని పైన దాడి చేయించి యాక్సిడెంట్ చేయించి అతన్ని ఘోరంగా కూడా హింసించి జైలు పాలు చేసిందంటూ కూడా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసుకుంటే నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా డబ్బులు ఇప్పటి వరకు కాజేస్తుంది అనేది కూడా ఆమె చెప్తుంది. చాలా బాధతో నేను ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక తల్లిగా 4 ఏళ్ల నుంచి నా కొడుకుని చూడడానికి ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. కనీసం మాల్వి మల్హోత్రాకి ఆ ఇది కూడా లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా వారిద్దరు కూడా ఇంటికి వచ్చారు, కలిసే ఉండేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు అంతా ఉండేది. కానీ కావాలనే ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఇప్పుడు తెలుగు సినిమాకి పరిచయమైన నేపథ్యంలో అక్కడ బాగా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో యోగేష్ ని మధ్యలోనే వదిలేసింది అనేది కూడా వారు చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా గాఢంగా ప్రేమించున్నారు. రైట్ రా, థ్యాంక్ యూ రాణా.